ఒక వ్యక్తి అంటాడు, అందరూ క్రిస్మస్ చేస్తున్నారు కదా, వాళ్ళందరూ తప్పు అయిపోతారా? వాళ్ళందరూ తప్పేనా అని అడిగారండి. నా సమాధానం ఒకటే, వారందరూ తప్పు అయ్యే అవకాశం ఉందా, బైబిల్ వాక్యం తప్పు అయ్యే అవకాశం ఉందా? ఈ రెండిట్లో ఏది సాధ్యం చెప్పు అన్నా. ఇది ఎప్పటికీ తప్పవదు, దీనిలో ఉన్న చేయి. వాళ్ళందరూ కూడా తప్పవచ్చు, వాళ్ళందరూ కూడా మాయలో ఉండొచ్చు. వాక్యం కూడా ఉంది, సర్వలోకమును మోసపుచ్చుచున్న అపవాదనియు అది మహా ఘట సర్పము అని దానికి పేరు అని రాయబడి ఉంది. అందరినీ ఒకేసారి మాయ చేయగలిగిన కెపాసిటీ అపవాదికి ఉంది. అప్పుడు అతని దగ్గర జవాబు లేదు. చాలా మంది పెద్ద స్టేజ్ వేసి పెద్ద పెద్ద ఫ్లడ్ లైట్లు పెట్టి సౌండ్ బాక్సులు ఇటు ఒక 10 ఇటు పక్క పెద్ద పెట్టి ఒక పాట పాడుతుంటే ఎట్లా ఉంటుంది, పెద్ద సౌండ్, డీజే సౌండ్ లాగా. సో ఇలాంటి పెద్ద పెద్ద ఆర్భాటం చేస్తే చాలా మంది ప్రజలు నమ్ముతారు, ఇది నిజమే అయి ఉంటుంది, ఇంత పెద్ద మైక్లో చెప్తున్నాడు కాబట్టి. పెద్దగా చర్చి బిల్డింగ్ కడితే దాన్ని చూసి ఇది దేవుని సంఘం కాక ఏంటి ఇంకా అని వాళ్ళు చెప్పేది నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ లోకంలో అపవాదం చేసిన మాయ అదే, గ్రాండ్యూర్ గా చేస్తుంది అనమాట. చేసి అందరినీ మెస్మరైజ్ చేస్తుంది అనమాట. అందరు గమనించుకోవాలి ఈ విషయాన్ని.